ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఈ రాత్రి అంటే అర్ధరాత్రి 2 గంటల తర్వాత నేను నిన్ను పిలుస్తాను నాయన. నా మాట గనక నువ్వు వినిపించుకోగలిగితే, అంటే నేను వచ్చానని కానీ నేను నిన్ను పిలుస్తున్నానని కానీ నీకు అనిపించినట్టయితే గనక వెంటనే నువ్వు ఈ మాటని నువ్వు తలుచుకో తల్లి, సర్వము నీదవుతుంది అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మాకు దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారనమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను. చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క. నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆవిడ చెప్పిందండి. అంతేకాకుండా అండి, ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ, ప్రేమపరంగా కానీ, పెళ్లి భార్యాభర్తల సమస్యలు, నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునే దానికి ప్రయత్నం చేయండి. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి ఎప్పుడూ కూడా బాబా మనకి కలలో కనిపిస్తారని, లేదంటే కనుక ఈ రోజైనా సరే నేను బాబాని చూడగలుగుతానని, ఏదో ఒక రూపంలో మనకి దర్శనం ఇస్తారని మనం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటామండి. ఒక్కొక్కసారి అనుకోకుండానే బాబా మనకి కలలో కనిపించి మనతో ఏదో ఒకటి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. నిజంగా ఒక భక్తురాలికి బాబా చేసిన ఒక అద్భుతం అండి ఇది. ఎందువల్ల మనం అర్ధరాత్రి 2 గంటల తర్వాత అని మెన్షన్ చేశాము అని అంటే కనుక, నిజంగా ఆ భక్తురాలికి ఆ టైం బాబా కనిపించి చెప్పిన ఒక విషయం అండి ఇది. ఇంకా ఆ భక్తురాలి విషయంలో ఏం జరిగింది అనేది కూడా తెలుసుకుందాం. ఎప్పుడు కూడా అండి బాబా మనకి కలలో కనిపిస్తూ చాలామంది భక్తులకండి, మనకి ఒకళ్ళు ఇద్దరు కాదు, మన లెక్క పెట్టలేనంత భక్తులకి నిజంగా చాలామంది అంటూ ఉంటారు, అక్క నాకు ఈరోజు బాబా కనిపించారు, నాతో ఏదో మాట్లాడుతున్నారక్క, నాకు అన్నీ అర్థం కాలేదు అని. నిజంగా అండి ఆ భక్తురాలికి ముందు రోజు ఏమైంది అని అంటే, తను మామూలుగా అండి గురువారం అండి, ఆ రోజున గురువారం నాడు ఎప్పుడు కూడా మనం పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం కదా. అలాగే తను ఆ రోజు పూజ చేయడానికి కుదరలేదండి. ఎప్పుడు కూడా పూజలు తను చేస్తూ ఉంటుంది, పరిహారాలు చేస్తూ ఉంటుంది, గుడికి వెళుతూ ఉంటుంది. అటువంటిది ఆ రోజు గురువారం తనకి పూజ చేయడానికి కుదరలేదనమాట. కానీ మనం పూజ చేసినా చేయకపోయినా సరే బాబా ఏదో ఒక రూపంలో మనకి దర్శనం ఇస్తారు అనేది మన నమ్మకం. అలాగే ఆ భక్తురాలకి కూడా బాబా ఆ రోజు దర్శనం ఇస్తారని, తన ఇంటికి వస్తారని, తనని పిలుస్తారని, తనని లేపుతారని, ఎప్పుడు కూడా అండి తనకి ఎప్పుడన్నా మనసులో కష్టం అని అనిపించినప్పుడు బాబా తన భుజాలు తడుతూ ఉన్నట్టుగా తన తల మీద చేపెట్టి నిమురుతూ, తల్లి నిద్రపో తల్లి, నీకు ఎలాంటి కష్టము రాకుండా నేను చూసుకుంటాను అని ఎప్పుడు బాబా తనకి తోడున్నారని చెప్పేసి అని అనుకుంటూ ఉంటుందండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా ఎలాంటి ఆటంకము రాకుండా అలా పూజలు చేస్తున్న ఆ భక్తురాలికి ఒక్కసారి అండి తనకి ఒక గురువారం నాడు పూజ చేయడానికి కుదరలేదండి. ఇంకా తనకి మనసులో ఏదో ఒక లోటు ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అయ్యో బాబా ఈరోజు పూజ చేయడానికి కుదరలేదు బాబా, ఈరోజు ఎలాగైనా సరే మీ దర్శన భాగ్యం నాకు ఇవ్వండి అని అన్నప్పుడు అనుకుని తను పడుకుందండి. నిజంగా అది అక్షరాల నిజమండి. మనం ఏదైతే కనుక రిపీటెడ్గా మనసులో అనుకుంటూ ఉంటామో, ఏదైతే కనుక ముఖ్యత్వం మనం ఎక్కువగా ఇస్తూ ఉంటామో అది ఖచ్చితంగా మనకి కలలో కనిపిస్తుందండి. అంటే ఆ రోజు తెల్లవారుజామున 2 గంటల తర్వాత బాబా తన ఇంటికి వచ్చినట్టుగా, తన ఇంటి తలుపు తట్టి తనని పిలిచినట్టుగా, అమ్మా, తన పేరు అండి రూపిణి అండి, అమ్మ రూపిణి నిద్రపోతున్నావా, లే తల్లి అని చెప్పి బాబా వచ్చి పిలిచినట్టుగా అనిపించిందండి. అనిపించినప్పుడు తను వెంటనే కళ్ళు తెరిచి, మనందరము కూడా అనుకుంటాం ఎవరో మన పిలుస్తున్నట్టుగా అనిపిస్తుందని. అలాగ బాబా తను పిలిచి లేపినట్టుగా అనిపించింది అని. అలా లేవగానే తను అనుకున్న మాట ఏంటో తెలుసా అండి? తను అనుకుంది, బాబా నువ్వు ఉన్నావు బాబా, సర్వము నీదే నాయన, నువ్వు ఎప్పుడైతే కనుక నా దగ్గరికి నాకు దర్శనం ఇవ్వలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నానో ఆ క్షణమే నువ్వు నాకు దర్శనం ఇచ్చినట్టే లెక్క, ఈరోజు ఇస్తావు అని చెప్పి నమ్మకమే నన్ను కాపాడింది తండ్రి, సర్వము నీదే నాయన, అన్నిటా కూడా నేనున్నాను తల్లి అని చెప్పి నాకు చెప్తూ ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు బాబా, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు, అన్నిట్లోనూ మీరున్నారు సాయి, ఓం సాయిరామ్ అని చెప్పి తను అలాగే అనుకుంటూ
నిద్రపోయిందండి. ఎప్పుడు కూడా మనందరము కూడా అనుకుంటాం సర్వము సాయిమయం అని. అలాగే మనందరము కూడా ఎప్పుడైతే కనుక బాబా మన ఇంటికి వచ్చినట్టు కానీ, మన తలుపు తట్టినట్టు కానీ, మనకి పిలిచినట్టు కానీ అనిపిస్తే కనుక సర్వము నీవేనైనా, నువ్వు ఉన్నావు తండ్రి అని చెప్పి మనం బాబాని నమ్మగలిగితే, ఒక ధన్యవాదములు కనుక బాబాకు తెలియచేయగలిగితే నిజంగా అండి సర్వము మనదే అవుతుందండి. అంటే ఏదైతే కనుక లోటని మన జీవితంలో అనుకుంటూ ఉన్నామో అలాంటివన్నీ కూడా తనకి అప్పటి నుంచి కూడా ఇన్ని రోజులు తను దేనికోసం తపన పడుతూ ఉందండి. నిజంగా పూజలు చేయాలి, బాబాని చూసుకోవాలి, బాబా దర్శనమైన నాకు కలగాలి అని. అంతేగాని ఏ కారులో బంగ్లాలో కావాలనో అనవసరమైన అత్యాశలకు పోయి నాకు ఇది జరిగే తీరాలని తను ఎదురు చూడలేదండి. ఈరోజు గురువారం నేను పూజ చేసుకోలేదు, నాకు బాబా గారి దర్శనం కావాలి, బాబా ఈరోజు దర్శనం ఇస్తే కనుక నిజంగా నేను పూజ చేసుకున్నంత ఫలితం నాకు దక్కుతుంది అన్న నమ్మకంతో అలా ఎదురు చూసిందే కానీ అందులో తప్పేమి లేదు కదండి. అందువల్ల ఖచ్చితంగా బాబా నిజంగానే అండి ఆ 2 గంటల తర్వాత బాబా తన తలుపు తట్టినట్టుగా, తనను పిలిచినట్టుగా అనిపించిందండి. ఎప్పుడు కూడా సర్వం సాయిమయం అనే ఒక మాట మనకు అనుకోగలిగితే అండి నిజంగా ఎప్పుడైతే బాబా పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది, అక్క నన్ను పిలిచారక్క, బాబాతో మాట్లాడాను, ఈ మాట మటుకు ఎప్పుడు గుర్తుంటుందండి. బాబా మనకి కలలో కనిపించి మాట్లాడిన మాటలు అన్నీ కూడా గుర్తుండవండి. ఏదైనా 1, 2 గుర్తుంటాయి, అది కూడా సరిగ్గా గుర్తుంటుందా అని కరెక్ట్గా చెప్పలేం. అందువల్ల ఈ మాట మటుకు మనం గుర్తుంచుకొని బాబాతో అనగలిగితే నిజంగా బాబా కూడా ఎంతో సంతోషిస్తారండి. ఇలాంటి ఒక నమ్మకమే బాబా నాకు దర్శనం ఇస్తారు ఈరోజు అని చెప్పి ఆ భక్తురాలు నమ్మటం వల్లే నిజంగా ఆ రోజు నుంచి కూడా సర్వం సాయిమయం అని చెప్పి అన్న మాటకి సర్వం నీదవుతుంది తల్లి అని అన్నట్టుగా బాబా ఆ రోజు నుంచి అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలు కానివ్వండి, తను ఏదైతే కోరికలు ఈ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ కోరికలు తను అడగలేదు, ఎలాంటి కష్టమో తనకి రాకుండా బాబా ఎలా అయితే చూసుకున్నారో అంతకంటే 10 రెట్లు తను చాలా వరకు కూడా జీవితంలో సంతోషంగా ఉండగలిగే ఒక స్థాయికి ఈరోజు బాబా తనని తీసుకొచ్చారండి. ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని నాకు కమెంట్స్లో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్, మీరందరూ ఏమనుకుంటున్నారు అని. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయిరామ్.